దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోని ఈ ఉదయకాల సమయమునకు మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తూ, ఈ యొక్క లవ్ వర్డ్ ను ప్రేమించి వాక్యాన్ని విని ప్రతి దినము కూడా మీ జీవితములను కట్టుకుంటున్న మిమ్మల్ని దేవత దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ దినమును కూడా దేవుడు ఒక గొప్ప వాక్కుతో మనల్ని నింపి ఆయన నడిపించునై ఉంటున్నాడు. మనము యెహోవాను సన్నుతించుడి, యెహోవాను సన్నుతించదము, యెహోవాను ప్రతిదినము నేను సన్నుతించుదును గాక అని ప్రతిదినము దీన్ని చేయుటకు ఇష్టపడతాము. అయితే యెహోవాను సన్నుతించుట అని ఉన్న ఈ యొక్క వాక్కు ఏదైతే ఉందో దీనిని మనము గ్రహించు ఒక గొప్ప వాక్కును ఈ రోజు దేవుడు మనతో మాట్లాడనంటున్నాడు. కీర్తనాకారుడు రాసిన చక్కటి కీర్తనను మనము చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుడు తన బిడ్డలైన వారిని గూర్చి ఏమనుకుంటూ ఉన్నాడో అన్నదాన్ని గూర్చి ఇక్కడ కీర్తనకారుడు రాయడం జరుగుతుంది. అలాగుననే ఇది పగలు, ఇది మధ్యాహ్నము, ఇది రాత్రి అని తేడా చూడకుండా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివాసం ఉండుటకు ఇష్టపడే మీలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మీరే దేవునికి ఇష్టలై ఉన్నారు. మీరు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ మధ్య ఆయన నివసించాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అన్న ఈ యొక్క అర్థాన్ని ఇచ్చే వాక్కును మనము చదువుతూ ఉన్నాము. మరి ఇది ముఖ్యముగా ఏమని తెలియపరుస్తుంది? మీరందరూ యెహోవాను సన్నుతించుడి. We need to bless the Lord. We need to bless the name of the Lord. దేవుడే మనల్ని తయారు చేసిన సృష్టికర్త అయిన వాడవుతే మనము దేవుని ఎలా బ్లెస్ చేయగలము? దేవుడు ఆశీర్వదించే విధముగా మనం తిరిగి దేవుని ఆశీర్వదించడం అని కాదు దీని అర్థము. అయితే ఎవరైనా సరే నిజముగానే దేవుణ్ణి సన్నుతించాలి అని కోరుకునే వారు ఎవరైనా ఉంటే, నిజముగానే దేవత దేవుణ్ణి బ్లెస్ చేయాలి అని కోరుకునే వారు ఎవరైనా ఉంటే, మరి ఏ విధముగా వారు దేవుణ్ణి బ్లెస్ చేయగలరో తెలుసా? వారి ప్రేమ ద్వారా. ఎవరైతే స్తుతి చేస్తూ స్తుతి ద్వారా దేవుణ్ణి ప్రేమించగలరో వారు దేవుణ్ణి సన్నుతిస్తూ ఉన్నట్లు లెక్క. వారు దేవుణ్ణి సన్నుతించే వారుగా దేవుని దృష్టిలో కనిపిస్తారు. మన స్తుతితో పాటు దేవుని మనము సన్నుతిస్తూ ఉండగా మన క్రియల ద్వారా కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తూ, అనగా దేవుడు అంటూ ఉన్నాడు కదా, మనము కేవలము విశ్వాసం మాత్రమే కనుపరచు దేవుని బిడ్డలము కాదు, విశ్వాసానికి క్రియలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రియలు మన సొంత క్రియలు కాదు, కానీ ఇవి విశ్వాస సహితమైన క్రియలే అని దేవుడు చెప్తూ ఉన్నట్లుగా మరి మన క్రియల ద్వారా కూడా మన ప్రేమను దేవుని పట్ల మనము కనుపరచగలము. అంటే ఆ క్రియలు మనం చేస్తున్నప్పుడు ఆయన నిజముగా మన ప్రేమను అంగీకరించు దేవుడుగా ఆయన ఉన్నాడు. తద్వారా కూడా మనము దేవుణ్ణి సన్నుతించగలము. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. రెండవ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి పరిశుద్ధ స్థలము వైపు ఆ దినములలో గుడారము కావచ్చు, దేవుని కొరకు, దేవుని మందసము కొరకు బలులు అర్పించే స్థలముగా ఉన్న ఆ యొక్క గుడారాలు కావచ్చు, లేదంటే యెరూషలేమైన మందిరము కావచ్చు, ఏదైనా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా దాని వైపు చూచి, అనగా ఇది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యముగా ఉంది, దేవుడు ఉండు చోటునకు సాదృశ్యముగా ఉంది. మరి దేవుడు ఉండు చోటు ఏదో మనం తెలుసుకుని ఆయన వైపుగా తిరిగి, పరిశుద్ధ స్థలం వైపుగా తిరిగి మన చేతులు పైకెత్తి మనము యెహోవాను సన్నుతించగలము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఎప్పుడైతే మనము చేతులు పైకెత్తి దేవుణ్ణి స్తుతిస్తామో అది కూడా దేవుణ్ణి సన్నుతించడము అన్న లెక్కే చూపిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. సింపుల్ గా మనం గనక ఆలోచించగలిగితే, ఎవరైనా సరే నేరస్తులు తప్పిదం చేసి వారు పట్టుబడినప్పుడు పోలీసు వారు కస్టడీలో తీసుకోవడానికి వచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ హ్యాండ్స్ అప్ అని చెప్పడం జరుగుతుంది. వారు వెంటనే చేతులు పైకి ఎత్తిన వెంటనే వారు లొంగిపోయినట్లు లెక్క, వారికి లోబడినట్లు లెక్కగా ఆ దళాధిపతులంతా కూడా వారిని కస్టడీలోకి తీసుకోవడం అన్నది ఎలాగైతే పరిపాటిగా ఉన్నదో, నీవు
దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి దేవుని స్తుతించినప్పుడు, లార్డ్ ఐ సరెండర్ మై సెల్ఫ్ కంప్లీట్లీ టు యూ అని దేవునికి నీవు లోబడుచున్నావు, దేవునికి నిన్ను నీవుగా సరెండర్ అవుచు ఉన్నావు. ఇది కూడా దేవుని ప్రేమించుటతో సమానము. నిన్ను నీవు దేవుని చేతిలోకి పెడుతున్నావు కాబట్టి దేవుని నీవు బ్లెస్ చేస్తున్నావు, దేవుని నీవు సన్నుతిస్తున్నావు. ఇది నిజమే అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ యొక్క దినమున మనము దేవుని ప్రేమించు వాళ్ళుగా అనగా మనం స్తుతిస్తూ ఉన్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయితే అందులో ప్రేమ ఉందా? దేవుని మనం స్తుతించుటలో ప్రేమ కూడా మనం వ్యక్తపరుస్తున్నామా? అది ఆయనకు ఇష్టమైన స్తుతిగా ఉంది, అది ఆయనకు ఇష్టమైన కృతజ్ఞతార్పణగా ఉంది అని దేవుడు ఈ వాక్కు ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మనము లెక్క పెట్టాలి. ఇక మీదట మనం స్తుతించేటప్పుడు మన ప్రేమ, మన హృదయంలో ఉన్న ప్రేమ, మన లోపల లోతులలో ఉన్న ప్రేమనంతా కూడా దేవునికి వ్యక్తపరచాలి. అది మన పెదవుల గుండా బయలుదేరు స్తుతి ద్వారా మన ప్రేమను వ్యక్తపరచగలము. ఆ విధముగా మన నోటి మాటలతో మాత్రమే కాక మన క్రియల ద్వారా దేవుని స్తుతిస్తూ మన ప్రేమను దేవునికి వ్యక్తపరచగలము. అలాగనే చేతులు ఎప్పుడైతే మనం పైకెత్తి, దేవా ఇదిగో నేను నిన్ను స్తుతిస్తున్నా, నేను నిన్ను సన్నుతిస్తున్నా, ఇదిగో నా ప్రేమనంతా నీకు చెల్లిస్తున్నా నాయన, నీవే ఇదిగో తండ్రి నా ప్రేమకు కేంద్రము నాయన, నిన్నే నేను స్తుతిస్తున్నా, ఇదిగో నా ప్రేమను నీకు కనపరుస్తున్నా నాయన. ఈ భూమిపైన ఇదిగో నేను ప్రేమించుటకు నాయన ఇంకెవరు లేరు, మీరే నా యొక్క ప్రేమ, మీపైనే నా ప్రేమను నాయన నేను కుమ్మరిస్తున్నా నాయన. ఇదిగో నా ప్రేమంతా మీ కొరకే, మిమ్మల్ని నేను స్తుతిస్తున్నా, సన్నుతిస్తున్నా. తండ్రి అయిన దేవతి దేవ, నా ప్రియుడైన రక్షకుడైన యేసయ్య, నా యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవాని మనము ఈ విధముగా చేతులు రెండు పైకెత్తి మనం గనుక స్తుతించగలిగితే, దేవుణ్ణి సన్నుతించు వారమై ఉన్నాము. ఆ విధముగా దేవుడు మన ప్రార్థనను, మన యొక్క స్తుతిని, మన యొక్క ప్రేమను ఆయన అంగీకరించి వాడై ఉన్నాడు. స్తుతితో పాటు స్తుతిలో మన ప్రేమను ఆయన చూస్తూ ఉన్న దేవుడుగా, ఆ ప్రేమను అంగీకరించి మనల్ని తిరిగి బ్లెస్ చేయువాడుగా ఉన్నాడు, మనల్ని నింపువాడుగా ఉన్నాడు. ఆయన తన్మయం చెందితే, ఆయన సంతృప్తి నొందగలిగితే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించాలి. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మాత్రమే మన ప్రేమకు, మన స్తుతికి అర్హుడై ఉన్నాడు. కాబట్టి సన్నుతించెదముగాక మన ప్రియుడైన దేవతి దేవుణ్ణి, మన సృష్టికర్త అయిన దేవతి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం సన్నుతించెదముగాక. ఆయన్ను కాక మరి ఇంకెవరిని మనము బ్లెస్ చేసేదము? మన దేవుణ్ణి, మన దేవతి దేవుణ్ణి, ఆయన నామమునే మనము బ్లెస్ చేయాలి, అనగా సన్నుతించాలి. ఆ యొక్క స్థుతిలో ప్రేమ ఉండాలి అని ఈ దినమున నీకు చూపిస్తున్నాడు. దీనిని బట్టి నీ ఆత్మీయ జీవితమును నీవు కట్టుకోవలసిందిగా ఈ యొక్క కీర్తన 134వ కీర్తన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. 134వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీ ప్రియమైన బిడ్డలతో మీరు మాట్లాడారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మిమ్మల్ని సన్నతించుట ఎంత గొప్ప విషయం నాయన. మిమ్మల్ని సన్నతించుట అన్నది మా జీవితంలో నాయన ఇదిగో పరమార్థముగా ఉన్నది, ప్రప్రథమమైనదిగా ఉండవలసిన అవసరమై ఉన్నది నాయన. మిమ్మల్ని స్తుతించుటయే, మిమ్మల్ని సన్నతించుటయే మా పనిగా ఈ భూమి పైన ఉండాలి నాయన. మేము ఇదిగో తండ్రి అలాగున మేము నాయన ఎలా సన్నతించాలో, ఎందుకు సన్నతించాలో మీరు మాకు తెలియపరచారు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో మేము ఎప్పుడైతే మిమ్మల్ని సన్నతిస్తామో అది నాయన మీ యొక్క నాయన మిమ్మల్ని ప్రేమతో నింపుతుంది నాయన. మీరు మా ప్రేమను అంగీకరించు దేవుడుగా ఉన్నారు నాయన. మేము ఎప్పుడైతే సన్నతిస్తామో అందులో ఉన్న ప్రేమను మీరు నాయన రిసీవ్ చేసుకునే దేవుడుగా, మా ప్రేమను అంగీకరించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగున ఏ ఏ విధముల చేత మేము మిమ్మల్ని సన్నతించగలమో మీరు మాకు నేర్పించినందుకు, మీ ప్రియులైన బిడ్డలందరికీ మీరు తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన మరింతగా నాయన విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా బలపరచబడదురు గాక. ఈ కీర్తన ద్వారా, ఇందులో ఉన్న సారాంశం ద్వారా మరింతగా నాయన వృద్ధి చెందుదురుగాక. మీ బిడ్డలని పలుకుచు ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.